పరమాత్మ మిలనం యొక్క అనుభూతి దివ్య అలౌకికమైన అనుభూతి, ఆత్మ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి, స్వయాన్ని స్వయం చూడండి. నేను ఆత్మ బురుకటి రూపీ కుటీరంలో మెరుస్తూ ఉన్నటువంటి డైమండ్, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య కాంతివంతమైన ప్రకాశాన్ని రెండు నయనాల మధ్యలో చూడండి. బుద్ధి రూపీ కెమెరా ద్వారా నేను ఆత్మ బ్రకటి రూపీ కుటీరంలో అతి దివ్య కాంతివంతమైన జ్యోతి సితారా ఎర్రటి కాంతివంతమైన శక్తి ప్రకంపనాలు అనుభవం చేయండి. మెల్లమెల్లగా మస్తకము నుంచి దేహానికి, దేహము నుండి వాతావరణానికి నేను ఆత్మ అతి శక్తిశాలిని, పవిత్రత యొక్క గోల్డెన్ ప్రకాశం. స్వయాన్ని స్వయం చూడండి. గోల్డెన్ కిరణాలు మస్తకము నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేహము నుండి ప్రకృతికి, నేనే అనాది శక్తి, నశ్వరమైన దేహంలో శాశ్వతమైన చైతన్య స్వరూపాన్ని భౌతికమైన దేహంలో అభౌతిక్ అనాది శక్తి, ఫీల్ చేయండి. నలువైపుల చీకటి, స్వయాన్ని స్వయం చూడండి. దేహ రూపీ రథములో దేహాన్ని నడిపించే రథ సారథిని విజువలైజేషన్ చేయండి. నలువైపుల చీకటి, స్వయాన్ని చూడండి. మస్తకములో రంగురంగుల కిరణాలను వెదజల్లుతూ ఉన్నటువంటి సుందర ఆభామండలాన్ని చూడండి. సుఖం, శాంతి, ఆనందాలను వ్యాపిస్తూ ఉన్నటువంటి స్వరాజ్య అధికారిని సాక్షి చూడండి.
5 తత్వాలతో తయారైన ఈ దేహం 5 తత్వాలలో విలీనమైపోతుంది. స్వయాన్ని స్వయం చూడండి. మిగిలింది నిరాకార్ ఆత్మను. కేవలం నిరాకార్ ఆత్మ. దేహం లుప్తమైపోయింది. నేనాత్మ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్వాల స్వరూపాన్ని స్వయం యొక్క ఆభామండలాన్ని చూడండి. తెల్లటి కాంతివంతమైన ప్రకాశం, శీతలత ప్రవాహం. వెళ్ళండి మెల్లమెల్లగా ఆకాశంలో. స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి. నేను ఆత్మ నిరాకార్. సర్వ బంధనాల నుండి ముక్త్ స్వతంత్రవాడిని. కేవలం జ్యోతిర్బిందు. ప్రకాశం. ఎదురుగా చూడండి. ఆకాశంలో ఆకాశం మధ్యలో, మేఘాల మధ్యలో నేను ఆత్మ సర్వశక్తి కిరణాలను వెదజల్లుతూ ఉన్నాను. నేను అనాది అవినాశి శక్తి. ఎదురుగా చూడండి. మహా జ్యోతిర్బిందు బాబా పరం ధామాన్ని దాటుతూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదురుగా చూడండి. దట్టమైన మేఘాలు, గాఢమైన చీకటి, దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి మహా జ్యోతి స్వరూపుడు, పరమ జ్యోతి, ఎర్రటి కాంతివంతమైన జ్వాల, శక్తి శిరుడు బాబా. తెల్లటి కాంతివంతమైన ప్రకాశం మేఘాలను చీల్చుకుంటూ ఆకాశంలో అనంత శక్తుల తరంగాలని వ్యాపిస్తుంది. 3 ఫీట్ల దూరంలో చూడండి. మెల్లమెల్లగా స్వయం జ్ఞానశిరుడు బాబా నా సాన్నిధ్యానికి వస్తున్నారు. పవిత్రత యొక్క గోల్డెన్ ప్రకాశం దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ గాఢమైన చీకటిని చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి పవిత్రత శిరుడు బాబా 2 ఫీట్ల దూరంలో చూడండి. స్వయం జ్ఞాన శిరుడు, పవిత్రత శిరుడు, సర్వశక్తివంతుడు బాబా. కేవలం కేంద్ర బిందును చూడండి. ఆభా మండలాన్ని చూడండి. 1 ఫీట్ దూరంలో
సర్వశక్తివంతుని యొక్క అనంత శక్తుల ధార మేఘాలను చీకటిని చీల్చుకుంటూ దూర దూరం వరకు వెదజల్లుతున్నారు. సత్యం, శివం, సుందరుడు బాబా, నేనాత్మ. వెళ్ళండి 1 ఫీట్ దూరంలో, రూపంలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన బిందు, గుణాలలో శక్తులలో మహాసాగరుడు, అనంత శక్తుల ప్రవాహములో నేనాత్మ తేలియాడుతూ ఉన్నాను. కేవలం జ్యోతిర్మయ బిందుడు బాబా. సప్త రంగుల కిరణాల యొక్క ఫౌంటైన్ దూర దూరం వరకు వెదజల్లుతున్నారు. రూపంలో అతి సూక్ష్మాతి సూక్ష్మ బిందు, గుణాలలో సాగరుడు, నేనాత్మ ఆ మహాసాగరం యొక్క ప్రవాహములో, అనంత సాగరములో తేలియాడుతూ ఉన్నాను. నేను మరియు బాబా స్వయం మానవ సృష్టికి బీజ రూపుడు బాబా. సర్వ దుఃఖాలను హరించేవాడు స్వయం దుఃఖహర్త బాబా. నేనాత్మ అతని అనంత సాగరములో శక్తుల ప్రవాహములో ఫీల్ చేయండి డీప్ సైలెన్స్. నేనాత్మ సర్వ బంధనాల నుండి ముక్త్, సంపూర్ణ స్వతంత్రవాడిని. ఫీల్ చేయండి మెల్లమెల్లగా ఆకాశము నుండి నేనాత్మ బిందు, తోడు తోడు బాబా బిందు, సర్వ శక్తుల కిరణాల ఫౌంటైన్. చూడండి, నేనాత్మ దేహ రూపీ రథములో 3 ఫీట్ల దూరంలో చూడండి పరక ప్రవేశిస్తున్నాను. శిరస్సు పైన 2 ఫీట్ల దూరంలో చూడండి శివ్ బాబా ఛత్రఛాయ. సర్వశక్తి కిరణాల యొక్క ఫౌంటైన్ శిరస్సు పైన ఉంది. మస్తక మణి డైమండ్. సర్వశక్తి కిరణాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా శిరస్సు మాధ్యమ నుంచి బ్రెయిన్,
బ్రెయిన్ నుంచి నర నరాలకి అంగానికి వ్యాపిస్తుంది. నేను ఈ రథాన్ని నడిపించే రథ సారథిని రాజా. నర్ మరియు నారి అనే దేహములో నేను ఆత్మ పురుష్, ప్రకృతి పురుష్ ఆత్మను బాబా నుండి నిరంతరము శక్తుల ఫౌంటైన్, రంగురంగుల కిరణాల యొక్క ఫౌంటైన్ నా శిరస్సు నుంచి దేహానికి వెళ్తుంది. స్వయాన్ని స్వయం చూడండి. నేను ఆత్మ ఎర్రటి కాంతివంతమైన జ్వాల, శక్తి స్వరూపాన్ని, తెల్లటి కాంతివంతమైన ప్రకాశం, శీతలత స్వరూపం. అనుభవం చేయండి. ఇప్పుడు నేను ఆత్మ మెల్లమెల్లగా దివ్య కాంతివంతమైన దేహాన్ని ధారణ చేశా. డబల్ లైట్ ఫరిస్తా. వన్ ఫీట్ దూరంలో చూడండి, పైకి వెళ్తున్నాను. ఆకాశాన్ని దాటుతూ విహరించి గగన పక్షిని, స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి. డబల్ లైట్, కాంతివంతమైన దేహం, ప్రకాశ దేహం. మస్తకములో చూడండి, రంగురంగుల కిరణాలను వెదజల్లుతున్నాను. భౌతికమైన దేహాన్ని త్యాగం చేసి వెళ్ళండి 5 ఫీట్ల దూరంలో. 20 ఫీట్ల దూరంలో చూడండి విహరించే గగన పక్షిని. ఆకాశాన్ని దాటుతూ, గ్రహాలని దాటుతూ అవ్యక్తమైన లోకం, ప్రకాశవంతమైన లోకం, సూక్ష్మవతనం, దివ్య ప్రకాశవంతమైన లోకం. అనుభవం చేయండి. 10 ఫీట్ల దూరం నుంచి బ్రహ్మ, బాబా, ఫరిస్తా నడుచుకుంటూ వస్తున్నారు. తమ ఇంట్లో అనుభవం చేయండి. బాబా 10 ఫీట్ల ఎదురుగా ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. 3 ఫీట్ల దూరంలో బాబా వచ్చి నిలబడ్డారు. అనుభవం చేయండి. ఫరిస్తాల రాజా బ్రహ్మా బాబా తెల్లటి కాంతివంతమైన ప్రకాశ శరీరం నుంచి పవిత్రత తరంగాలు వెదజల్లుతుంది. పైన చూడండి 5 ఫీట్ల దూరంలో ఎర్రటి కాంతివంతమైన శిరుడు బాబా, జ్ఞానశిరుడు. బ్రహ్మ బాబా యొక్క బ్రకటి మస్తకములో చూడండి. నా ఆత్మకి తల్లి మరియు తండ్రి స్వయం బాప్ దాదా మస్తకం నుంచి ప్రచండ శక్తుల ప్రవాహం. జ్ఞానశిరుడు, సర్వశక్తివంతుడు, స్వయం స్వర్గ రచయిత బాబా. బ్రహ్మ బాబా యొక్క నయనాలు చూడండి, రెడ్ కలర్ బల్బ్. బాబా నయనాల నుంచి ఎర్రటి కాంతివంతమైన రేజస్, లేజర్ కిరణాలు నయనాలలో ప్రవాహితమవుతుంది. నయనాల నుండి నయనాల భాష,
మస్తకము నుంచి మస్తకానికి స్పర్శిస్తుంది. స్వయం బాబ్ దాదా నా ఎదురుగున్నారు. బాబా యొక్క వరదాని హస్తము శిరస్సు పైన పెట్టారు. వరదాని హస్తము నుంచి రంగు రంగుల కిరణాల ఫౌంటైన్ నన్ను స్పర్శిస్తుంది. స్వయం భాగ్య విధాత భగవంతుడు నాకు వరదానాన్ని ఇస్తున్నారు. నయనాలలో నయనాలు చూడండి, మాట్లాడండి. ప్రియమైన బాబా, ప్రాణానికి ప్రాణమైన బాబా, ఎక్కడో ఉన్న నన్ను ఇన్ని కోట్ల జనసంఖ్యలో వెతికి తమ వడిలో చేర్చుకున్నారు బాబా. స్వయం సర్వశక్తివంతుడైన నువ్వు బ్రహ్మ ముఖము ద్వారా, బ్రహ్మ సంకల్పము ద్వారా బ్రాహ్మణ జన్మనిచ్చి నన్ను దివ్య అలౌకికంగా తయారు చేశారు. కోటి కోటి ధన్యవాదాలు. ప్రాణానికి ప్రాణమైన ఓ ప్రాణనాథ, సెకండ్ ఇవ్వండి బాబాకి. బాబా, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. చూడండి, మస్తకము నుంచి నిరంతర శక్తుల ఫౌంటైన్, నయనాల నుంచి రంగురంగుల కిరణాలు, బాబా యొక్క వరదాని హస్తము శిరస్సు పైన పెట్టారు. బచ్చే సదా అమర్ భవ. ఫీల్చండి, నేను ఆత్మ ఫరిస్తా. బాబా చేయబట్టుకోండి. మెల్లమెల్లగా అవ్యక్త లోకము నుంచి బాబ్ దాదా నేను ఆత్మ ఈశ్వరీయ కార్యార్థం కోసం ఈ దేహంలో అవతరిస్తున్నటువంటి అవతార మూర్తాత్మను ఇంటి పై భాగంలో చూడండి, ప్రవేశించండి. ఎదురుగా చూడండి, స్వయం బాబ్ దాదా నిలబెట్టండి బాబాకి ఎదురుగా. నేను ఆత్మ ట్రస్టీ, ఈ దేహాన్ని నిమిత్తంగా నడిపించే, రథాన్ని నడిపించే అనాది అవినాశి శక్తి